తస్మద్గురుభ్యో నమః. స్వాగతిస్తూ ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క సుఖశాంతులతోని ప్రాణికోటి ప్రజలందరూ వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగము కాలపురుషుడైనటువంటి భగవంతుడు అందరినీ దీవిస్తాడు. మొట్టమొదటిగా ఇలా జీవితుడుగాక ఈ సంవత్సరం అంతా శ్రీ కళ్యాణంలో భారతదేశం గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది విదేశీయులు ఉంటారట. అనేక దేశాలలో ఉండేటువంటి ఒక వాళ్ళ సంపదలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార స్వరూపంలో పెట్టుబడి పెట్టి ఈ దేశానికి అభివృద్ధి స్థాయిని కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఓ మహానుభావుడు రాశాడు. 20 సంవత్సరాల కింద ఒక ఆర్టికల్ రాస్తూ అందులో అప్పుడు రాసినప్పుడు 2-3 మాటలు మంచివి రాశాడు. లాతూర్ ప్రాంతంలో ఫలాని నెలలో భూకంపం రావచ్చు అని రాశాడు. వచ్చింది. దాని తర్వాత 2021 నుంచి 22-23 ప్రాంతంలో ఏదైనా ఒక అనుకోని భయంకరమైన వ్యాధి రావచ్చు అని రాశాడు. అది కూడా మనం చూసాం. దాని తర్వాత ఆయన ఏం రాశాడంటే 2010 రాసులకు చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా 1-2 రాసులు అటు ఇటు ఉంటాయి అనుకున్నాం. మొత్తం మంచిగానే ఏది ఉండదు. అంటే విశేషించి చాలా శుభ ఫలితాలని వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, ఉద్యోగ, ఇతరత్ర రంగాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక అభివృద్ధిని చూసే అవకాశం ఉంటుంది. మనకు పంచాంగంలో చెప్పబడుతుంది. అట్లాగే ఈ సంవత్సరం అన్ని రాసుల వారు కూడా కలిపి ఆదాయ వ్యయాన్ని లెక్క చేస్తే 82% ఆదాయం అయితే 63% ఖర్చుల రాశి. అంటే సమగ్రమైనటువంటి యొక్క పరిశీలనలో ఆదాయం కొంచెం ఎక్కువ ఉంది ఖర్చు కంటే. కనుక చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపాధి దొరికింది అంటే జీవన విధానాలలో అనేకమైనటువంటి యొక్క వ్యవస్థలు మారి ప్రజలకు సుఖదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అట్లాగే ఈ 12 నెలలలో సాధారణంగా 4 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 8 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 12 నెలలు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తోంది పంచాంగం. కనుక 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట 4 నెలలు, చివరి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మధ్య 4 నెలలు సాధారణంగా. భరణి నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు, మధ్య 4 నెలలు, చివరి 4 నెలలు అంటే 12 నెలలు అనుకూలంగానే ఉంటారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకు కూడా 12 నెలలు అనుకూలంగా ఉంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకు మొదటి 4 నెలలు అనుకూలంగా, చివరి 8 నెలలు సాధారణంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగున్నారు. ఆరిద్ర నక్షత్రం వాళ్ళకు కూడా 12 నెలలు బాగున్నారు. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 4, చివరి 4 నెలలు అనుకూలం, మధ్య 4 నెలలు సాధారణంగా.
పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 4 నెలలు సాధారణం, చివరి 8 నెలలు అనుకూలంగా ఉంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 8 నెలలు బాగుంది, చివరి 4 నెలలు సాధారణం. निर्देश्यम् अव्यक्तं परिभासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः येषोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तार्गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्तः उपासते तेषामहं समोधर्ता नित्यसंसारसागरात् भवामि न चिरात् पार्थ मयि आवेशितचेतसां मयि गमन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. తర్వాత నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తావు? నేను ఉత్తరేణికులతో మొహం కడుక్కుంటాను, అది చాలా మంచిదట, ఆరోగ్య సూత్రం. అయిపోయిన తర్వాత స్నానం చేసి గోశాలకు వెళ్ళి వస్తాను. రైట్. ఆ తర్వాత భోజనం చేస్తాను. ఇది భోజనం ఎట్లా చేస్తావో చెప్పు. భోజనం మొట్టమొదటి పప్పు నెయ్యితో తింటాను, తర్వాత పప్పు పులుసు నెయ్యితో తింటాను. ఇక వెళ్ళిపోతాను. ఏమంటే మీరు అడిగింది ఏమిటో వాడు చెప్పింది ఏమిటో మాకు అర్థం కాలేదంటే ఒక 6 నెలల తర్వాత చెప్తాను. మొదలు పప్పు నెయ్యి, తర్వాత పప్పు పులుసు నెయ్యి అన్నాడు. అక్కడికి బ్రేక్ చేశారు మీరు, వాడు వెళ్ళిపోయాడు. అంటే 6 నెలల తర్వాత వస్తున్నాడు. ఒరే బంగారు కదా, ఆ తర్వాత ఏమిటి అంటే తర్వాత ఏముంది, పాలు పోసుకోవడం, తినడం, చెయ్యి కడుక్కోవడం. అంటే వాడు ఎక్కడికి బ్రేక్ చేశాడు, మళ్ళీ ఇట్లా కంటిన్యూ చేశాడు అనేటువంటిది బాలమేధావి. ఇక్కడ ఆ పాత్ర ఈ పాపలో మనం చూస్తున్నాం. ఈ పాపలో విశేషంలో ఆ బాబులో ఏం చేసామంటే, నేను చదివే ముందు మనందరికీ ఒక డిసిప్లిన్ చెప్పాడు. చేతులు దగ్గర పెట్టుకోండి, ఒకటి. వాటికి మన చేతులు జోడించండి, 2. అదంతా కరెక్ట్ అయిందా, పొజిషన్ తర్వాత ప్రారంభం చేశాడు. ఇది చదువు, అది సంస్కారం, 2 కలిగిన ఈ పిల్లలకు ఇప్పటి నుంచి ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆయు, ఆరోగ్య, విద్యా భాగ్యాలు ఇచ్చి రక్షించాలని ప్రార్థిస్తూ అందరికీ మళ్ళీ ఒకసారి విశ్వావసనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. నూతన సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకొని నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ముగించుకొని విశ్వావసనామ సంవత్సరంలో ఈరోజు అడుగుతున్న సందర్భంగా ఇద్దరు పూజ్యులు నంబి వేణుగోపాలాచార్యులు వారు ఈ పంచాంగ శ్రవణాన్ని చాలా చక్కగా మనం వివరించలేదు. వాస్తవంగా పంచాంగ శ్రవణం అనేది ఇది మనం వినటం, ఇది ఒక విధంగా ఏదైతుందో రాబోయే సంవత్సర కాలానికి మన శుభం కలగటానికి ఏదైతుందో ఆశీర్వచనం లాంటిదని చెప్పని నేను భావిస్తాను. వారి వివరణలోనే పేర్కొన్నారు, క్రోధినామ సంవత్సరం సమాజానికి కొంత ఆశించిన మేరకు ఫలాలు ఇవ్వలేకున్నప్పటికీ విశ్వావసనామ సంవత్సరం మాత్రం ఏదైతుందో గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గత సంవత్సరం ఏదైతే రాశి ఫలాల దృష్ట్యా కానివ్వండి, నక్షత్రాల దృష్ట్యా కానీ మరి మనకు సమాజంలో అందరికీ మేలు జరగాలని చెప్పి మనం కోరుకోవడం సాగలేదు. అటువంటిది ఏదైతుందో మరి గతంలో పొందలేంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో పొందేది. వారు పేర్కొన్నట్టు 12 రాశులలో 9 రాశులకు అనుకూలం, కేవలం 3 రాశుల వారికి మాత్రమే ఏదైతుందో అనుకూలత కాదని సాధారణ పరిస్థితి చెప్పి సాధారణ పరిస్థితి చెప్పి పేర్కొన్నారు. 9 రాశుల వారికి మాత్రం ఏదైతుందో
మరి చాలా మెరుగ్గా ఉంటుంది చెప్పి పేర్కోవటం అని అంటే మరి యావత్ సమాజం హిందూ బంధువులందరికీ కూడా మేలు దొరుకుతుందనే ఒక భావన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ప్రధానం, సమాజము అంటే రాష్ట్ర ప్రజానికం అని చెప్పండి. మన వర్షాలు సమృద్ధి కురవాలి, రైతాంగంకి ఏదైతుందో పంటలు సమృద్ధిగా పండాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతాంగమే కానీ రైతాంగంపై ఆధారపడేటువంటి ఒక వ్యవసాయ కూలీలు అని చెప్పండి. తినేవాడికి పట్టేట అన్నం లభించాలి. మన ఉపాధి రంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏదైతుందో 45% వీళ్ళు ఉపాధి పొందుతున్నాయని చెప్పండి. 45%. అటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి ఇచ్చేది వర్షాపాతం. ఆ వర్షాపాతం మనకేదైతుందో సమృద్ధి కురిసి ప్రాజెక్టులన్నీ నిండుకొని మరి ఈ సంవత్సరం ఏ విధంగా అయితే మన పంటలు సమృద్ధి పండేటువంటి ఒక అవకాశం పొందినమో భవిష్యత్తులో మరింత మెరుగైన రీతిలో అందరం కూడా తృప్తి ఉండే విధంగా ఆ ప్రకృతి సహకరించాలని చెప్పని మరి కోరుకుంటూ వీళ్ళ ప్రభుత్వ పరంగా కూడా చెప్పండి. అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం మేలు కొరకు మాత్రమే తాపత్రయపడుతుంది. ఆ ప్రజా సంక్షేమం మేలు ఒదగూర్చడం ఏదైతుందో ఇవాళ గతానికంటే మెరుగైన రీతిలో ఇప్పుడు ఏ విధంగానైతే మనము క్రోధినామ సంవత్సరం కంటే విశ్వావసనామ సంవత్సరం మెరుగ్గా ఉండాలని చెప్పని మనం కోరుకోవటం మరి పంచాంగ శ్రవణంలో మనం భావించడం జరిగిందో ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా ఏదైతుందో మరింత మేలుగైన రీతిలో ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోయేది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల ఒకటి రాష్ట్ర ప్రగతి ప్రధానమని చెప్పండి. ఆ రాష్ట్ర ప్రగతితో పాటుగా సంక్షేమ ఫలాలు అందరికీ అందింప చేయబడేలా చెప్పండి. విశ్వావసనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని పేదవాడికి పట్టెడన్నం అందింపజేసే కార్యక్రమాన్ని ఇవాళ ఆరంభించకపోవటం నేను శుభప్రదంగా శుభదాయకంగా భావిస్తున్నాను. మనకు తెలియదు కాదు, మనకు పీడిఎస్ నిత్యావసర వస్తువులు ప్రభుత్వ పరంగా అందింప చేయడం దశాబ్దాల తరబడికలు మనం గమనిస్తాం. కానీ అందింపజేయబడే సరుకులు ఏదైతుందో అది వినియోగకరంగా లేకపోవడంతో మనం దాన్ని వినియోగించుకోలేక ఇలా ప్రభుత్వ పరంగా అందింపచేయబడేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగపరంగా ఉండే విధంగా ఉండాలనే భావనతో ఏదైతుందో కొన్ని నిరుపేద వర్గాలకు అందింపజేసేటువంటి యొక్క రైస్ అది సన్న రకం అందింపచేయాలనే ఒక తలంపు ఏదైతుందో ఇలా దేశంలో ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరంభించబోతుందని చెప్పాలి. ఈరోజు ప్రతి పేదవాడికి ఏదైతుందో ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం సన్న రకం అని చెప్పండి. గతంలో ఏమవుతుంది మనకు తెలియదు కాదు, అది వినియోగపడాలి. ప్రభుత్వం ఒక్కొక్క కిలోపై 40 రూపాయలు వెచ్చిస్తుంది. అది వినియోగపడ్డప్పుడు మాత్రమే మనం ఆశించే ఫలాలు పొందగలుగుతాం చెప్పండి. అసలు ప్రభుత్వంపై భారం అనేది ప్రధానం కాదు, కానీ కార్యక్రమం యొక్క అమలు ఫలాలు ప్రధానమని చెప్పండి. ఆ ఫలాలు అందింపచేయబడే లక్ష్యంతో వల్ల ఈ సన్న రకం బియ్యాన్ని అందింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వీళ్ళ ముందుకు పోవడం పెద్ద రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పెట్టి గారు ఏదైతుందో ఈ కార్యక్రమం ఆరంభిస్తున్నారు. అట్లే ప్రతి నిరుపేద వర్గం కోరుకునేది ఏదైతున్నదో ప్రభుత్వం అందింపజేసే సంక్షేమ ఫలాలకు కార్యక్రమాలకు అర్హత కొలతబద్ధ అనేది ఏదైతుందో రేషన్ కార్డు, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు అనేది ప్రధానమని చెప్పండి. ఆ రేషన్ కార్డు ఏదైతుందో అది అందరికీ అర్హతకు అనుగుణంగా అందింపజేయడం ప్రభుత్వ బాధ్యత. గత కొంతకాలంగా అది మనం పొందలేకపోయాం. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఆ రేషన్ కార్డు అనేది అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరి ఆ ఫలాలు పొందడం లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు అనేది వీళ్ళ కళ్యాణ లక్ష్యం అమలు చేసుకున్నాం. మనం షాదీ ముబారక్ కూడా అమలు చేసుకున్నాం చెప్పండి. రేషన్ కార్డు అనేది ప్రధానం కాబట్టి ఆ రేషన్ కార్డు జారీ ప్రక్రియ దానికి అనుగుణంగా బియ్యం కూడా ఏదైతుందో పంపిణీ కరువు 2 మంచి కార్యక్రమాలు ఈ విశ్వావసనామ సంవత్సరం ఆరంభంగా ఏదైతుందో ప్రభుత్వం మరి చొరవ తీసుకొని ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం. పెద్ద నంబి వేణుగోపాలాచార్యులు వారి ఆశీర్వచనంతో
వారు అన్నట్టు నా సుదీర్ఘ ప్రజా జీవితం 44 సంవత్సరాలు 81లో నేను పనిచేస్తాను సెక్రటరీ. మరి ఆనాడు వారు అందించిన ఆశీర్వచన ఫలం ఏదైతుందో నేను ఒక్కొక్క అడుగు ముందుకు పోవటం, తదుపరి ఏదైతుందో శాసనసభ్యుడిగా మరి మంత్రివర్గంలో ప్రజానీకానికి రాష్ట్ర స్థాయిలో సేవలు అందింపజేసే అవకాశం లభించడం, శాస్త్ర మండలి సభ్యుడిగా నా సేవలు అందింపజేయటం, ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్పండి. ఇలా భవిష్యత్తులో కూడా ఏదైతున్నదో ఒక బాధ్యత గల పౌరుడిగా నా శేష ప్రజా జీవితాన్ని ఏదైతుందో ముందుకు పోయే విధంగా మరి ఆశీర్వచనాలు వారి మరి భగవత్ కృప అందింపజేసేందుకు వారు ఈ ఇందిరా భవన్ ఇక్కడి వరకు వారు వచ్చి వారి సమయాన్ని ఇచ్చినందుకు